అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆదికాండము ఆ, 11వ అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, చాలా ముఖ్యమైన అధ్యాయం ఇది. నిజమే, చిన్నదే అయినా ఇందులో రెండు పెద్ద విషయాలున్నాయి. ఒకటి, అందరికీ తెలిసిన బాబేల్ గోపురం కథ. అవును, రెండోది షేము నుండి అబ్రాము వరకు వచ్చే వంశావళి. సరే, అంటే ఈ అధ్యాయం ఒక రకంగా ప్రపంచం మొత్తం కథ నుండి ఒక ప్రత్యేకమైన లైన్కి మారుతుంది అన్నమాట. ఖచ్చితంగా ఒక బ్రిడ్జ్ లాంటిది. మానవాళి అంతా ఒకటిగా ఉండటం, తర్వాత వాళ్ల అహంకారం, దేవుడి జోక్యం, భాషలు ఎలా వచ్చాయి, ఆ తర్వాత దేవుని ప్రణాళికలో ఒక ముఖ్యమైన వంశం ఎలా మొదలైంది, ఇవన్నీ ఇందులో చూస్తాం. మనకి ఆధారం బైబిలే కదా. ఆదికాండం 11వ అధ్యాయం. అవును, కేవలం ఆ టెక్స్ట్ ఆధారంగానే మన ఈ పరిశీలన. ఓకే, మరి లోతుగా వెళ్దాం. మొదటి భాగం బాబేల్ గోపురం. వచనం 1 చెబుతోంది, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకునూ ఉండెను. అంటే అందరూ ఒకేలా మాట్లాడేవాళ్లు. ఆ, ఇది వినడానికి బాగుంది. అందరూ ఒకే మాట మీద ఉంటే కలిసి పనిచేయడం సులువు కదా. అవును, కానీ ఆ ఐక్యతను వాళ్ళు దేనికి వాడారు అన్నదే ఇక్కడ ప్రశ్న. నిజమే. రెండో వచనం చూస్తే, వాళ్ళు తూర్పు నుండి ప్రయాణం చేసి షీనారు అనే దేశంలో ఒక మైదానంలో స్థిరపడ్డారు. షీనారు అంటే మెసొపొటేమియా ప్రాంతం అనుకోవచ్చా? అవును, దాదాపుగా అదే. సుమేరియన్, బాబిలోనియన్ నాగరికతలు బాగా విలసిల్లిన చోటు. టైగ్రిస్, యూఫ్రిటీస్ నదుల మధ్య ఉన్న సారవంతమైన నేలయుండొచ్చు. అక్కడ వాళ్ళకి పెద్ద పెద్ద కట్టడాలు కట్టడానికి అనువుగా అనిపించుంటుంది. అంతే, అక్కడే వాళ్ల పెద్ద ప్లాన్ మొదలైంది. వచనం 3-4 చూస్తే వాళ్ల ఆలోచన స్పష్టంగా తెలుస్తోంది. రెండి, ఇటుకలు చేసి బాగా కాలుద్దాం అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆసక్తికరంగా ఉంది. రాళ్లకు బదులు ఇటుకలు వాడుతున్నారు. అంటే అప్పటికే టెక్నాలజీ ఉంది. అవును, కాల్చిన ఇటుకలు. ఇంకా వాళ్లు అడుసుకు బదులు మట్టి కీలు వాడారట. మట్టికీలు అంటే అదేమిటి? అంటే సహజంగా దొరికే తారులాంటిదన్మాట. బిచ్చుమనంటారు కదా, అది నీటిని లోపలికి రానివ్వదు, ఇటుకలను గట్టిగా అంటిస్తుంది. మెసొపొటేమియాలో అది దొరికేది. ఓ పాగా, అంటే వాళ్లకి నిర్మాణంలో మంచి నైపుణ్యం ఉంది. ఖచ్చితంగా వనరులను బాగా వాడుకున్నారు. కాని అసలు విషయం వాళ్ల ఉద్దేశ్యం. అవును, 4వ వచనంలో అదే ఉంది. మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అన్నారు. చూడండి, వాళ్ల కోరికలు: 1, చెదిరిపోకూడదు; 2, ఆకాశాన్నంటే టవర్ కట్టాలి; 3, దాని ద్వారా పేరు తెచ్చుకోవాలి. ఇందులో చాలా ఆశయం కనిపిస్తోంది. గర్వం కూడా ఉందా పేరు సంపాదించుకోవడం అనే మాటలో? అవును, అదే కీలకం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, దేవుడు ఆదిలో మనుషులకిచ్చిన ఆజ్ఞేంటి? భూమిని నిండించి వ్యాపించండి అని. కాని వీళ్లు దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఒకే చోట ఉండిపోవాలి, చెదిరిపోకూడదు అంటున్నారు. సరిగ్గా. అంతేకాదు, ఆ ఆకాశాన్నంటే గోపురం. బహుశా అది ఆ కాలంలో మెసొపొటేమియాలో ఉండే జిగ్గురాత్ లాంటిదా, అంటే దేవాలయ గోపురాలు. అవి భూమికి ఆకాశానికి మధ్య మెట్లలా, దేవుళ్ల దగ్గరికి వెళ్లే మార్గంలా భావించేవారా? అవును, అలాంటి నమ్మకాలుండేవి. అంటే ఇది కేవలం ఒక బిల్డింగ్ కాదు, తమ శక్తితో, ఐక్యతతో మేమే గొప్పవాళ్లం అని, దేవుడి అవసరం లేదని నిరూపించుకునే ప్రయత్నంలా కనిపిస్తోంది. పేరు సంపాదించుకోవడం అనే కోరిక వెనుక ఉన్నదదేనేమో. ఆ వ్యాఖ్యానం చాలామంది చేస్తారు. ఐక్యత మంచిదే, కాని దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం, స్వీయ ఘనత, దేవుడిపై ఆధారపడకుండా ఉండాలనే ప్రయత్నం, అది సమస్య అయ్యింది. అందుకే దేవుడు స్పందించాడు. వచనం 5లో యెహోవా వాళ్లు కట్టిన నగరాన్ని, గోపురాన్ని చూడటానికి దిగివచ్చాడు అని ఉంది. ఆ దిగిరావడమనేది అంటే దేవుడు ఆ విషయాన్ని గమనించాడు, దానిపై దృష్టి పెట్టాడు అని అర్థం చేసుకోవాలి. అదొక మానవ రూప వర్ణన. ఓకే, దేవుడు వాళ్ల ఐక్యతను చూశాడు. వచనం 6లో ఆయనేమన్నాడంటే, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇక మీదట వారు చేయదల్చు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. ఇది వింటే దేవుడు వాళ్ల శక్తి చూసి ఆశ్చర్యపోయాడా అనిపిస్తోంది కదా. అవును, వాళ్ళు ఏదైనా చేయగలరు అని భయపడ్డా? భయం అనడం కంటే, వాళ్ల అపరిమితమైన కోరికలు, అహంకారం ఎక్కడికి తీసుకెళ్తాయో దేవుడు ముందుగానే గ్రహించాడు అని చెప్పొచ్చు. మనుషుల శక్తి, ఐక్యత సరైన దారిలో లేకపోతే ప్రమాదం. అంటే
వాళ్ళు దేవుని స్థానాన్ని తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారని అనుకున్నాడా? ఆ అవకాశముంది. అందుకే వాళ్ళ ప్లాన్ను ఆపాలని నిర్ణయించుకున్నాడు. వచనం 7లో గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చెయ్యుదమురండి అని ఉంది. ఇక్కడ మనము అనుంది. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? హ్మ్, దీనిమీద వేర్వేరు అభిప్రాయాలున్నాయి. కొందరు ఇది త్రిత్వానికి సూచన అంటారు. కొందరు దేవుడు దేవదూతలతో మాట్లాడుతున్నాడని అంటారు. ఏదేమైనా నిర్ణయం దేవుడిదే. ఆ నిర్ణయమేంటి? భాషను మార్చేయడం. వాళ్ళ బలమే అదే కదా, ఒకే భాష. అవును, దాన్నే టార్గెట్ చేశాడు. ఫలితం మనకు తెలుసు. వచనం 8లో దేవుడు వాళ్లను అక్కడి నుండి భూమి అంతటా చెదరగొట్టాడు. ఆ టవర్ నిర్మాణం ఆగిపోయింది. భాషలు మారిపోవడంతో కమ్యూనికేషన్ పోయింది. అందుకే ఆగిపోయారు. కలపడం లేదా తారుమారు చేయడమని హీబ్రూలో అర్థం వస్తుంది కదా? అవును, హీబ్రూ పదం బలాల్ నుండి వచ్చింది. అక్కడ జరిగిందదే కాబట్టి ఆ పేరు సరిగ్గా సరిపోయింది. ఇంకో విషయమేంటంటే బాబిలోనియన్ భాషలో బాబ్ ఇలు అంటే దేవుని ద్వారం. ఓ, వాళ్ళు దేవుని ద్వారం అనుకుంటే బైబిల్లో అది గందరగోళం జరిగిన ప్రదేశంగా మారింది. అవును, ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతోంది. ఈ సంఘటన నుండే ప్రపంచంలో ఇన్ని భాషలు వచ్చాయని ఈ కథనం చెప్తోంది. అంటే భాషల్లో తేడాలు దేవుడిచ్చిన శిక్షలాంటివా? ఒక విధంగా వాళ్ల గర్వానికి ప్రతిస్పందన. కాని ఇంకోవైపు చూస్తే దేవుని అసలు ప్లాన్ మనుషులు భూమి అంతా వ్యాపించడం జరగడానికి ఇది కూడా కారణమైంది. వాళ్లు చెదిరిపోకూడదు అనుకుంటే దేవుడు చెదరగొట్టాడు. ఇది మనుషుల ప్రయత్నాలకున్న హద్దులను చూపిస్తోంది. నిజమే, దేవుని సంకల్పం ముందు మనిషి గర్వం నిలవదని కూడా. ఆసక్తికరంగా ఇదే భాషల సమస్య కొత్త నిబంధనలో పెంతకొస్తు రోజున పరిశుద్ధాత్మ ద్వారా పరిష్కారమవ్వడం మనం చూస్తాం. అద్భుతం. బైబిల్ దగ్గర విడిపోయిన వాళ్ళు క్రీస్తులో ఆత్మ ద్వారా మళ్లీ కలుసుకునే అవకాశం వచ్చింది. సరే, ఈ ఆలోచనలతో మనం రెండవ భాగానికి వెళ్దాం. ఇక్కడ కథనం పూర్తిగా మారిపోతుంది. అవును, ఒక్కసారిగా ఫోకస్ మారుతుంది. ప్రపంచమంతటి కథ నుండి ఒక ప్రత్యేకమైన వంశం మీదకు వస్తుంది. బైబిల్ సంఘటన తర్వాత మనుషులు చెదిరిపోయారు. ఇప్పుడు దేవుడు తన రక్షణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడానికి ఒక వంశాన్ని ఎంచుకుంటున్నాడు. అదే షేము వంశం. నోవహు కుమారులలో ఒకడైన షేము నుండి ఈ వంశచరిత్ర మొదలవుతుంది. వచనాలు 10 నుండి 26 వరకు ఇదే ఉంది. ఇక్కడ పేర్లున్నాయి: షేము, అర్పక్షదు, షేలహు, ఏబేరు, పెలగు, రయు, సెరూగు, నాహోరు, ఆ తర్వాత తెరహు. తెరహుకే అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు. ఈ పేర్లతో పాటు వాళ్ల వయస్సులు కూడా చెప్పారు. అంటే ఎంతకాలం బతికారు, ఎప్పుడు పిల్లలు పుట్టారు అని. 103. తగ్గుతూ వస్తున్నా చాలా ఎక్కువే. అవును, ఆదికాండం మొదటి భాగాల్లో లాగే ఇక్కడ కూడా దీర్ఘాయుషు కనిపిస్తోంది. అయితే కొంచెం తగ్గుతూ వస్తుంది. ఈ నంబర్స్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిమీద రకరకాల అభిప్రాయాలున్నాయి. కొందరు అక్షరాలా నిజమంటారు, అప్పటి పరిస్థితులు వేరు కదా అంటారు. నిజమే. మరికొందరు ఇవి సింబాలిక్గా ఉండొచ్చు అంటారు. అంటే ఆ వంశం ఎంత ప్రాచీనమైనదో ముఖ్యమైనదో చెప్పడానికి వాడి ఉండొచ్చు. ఉదాహరణకు ఏబేరు పేరు నుండే హెబ్రియులు అనే పదం వచ్చిందని అంటారు కదా. అవును, ఆ వాదన ఉంది. అలాగే పెలేగు కాలంలో భూమి విభజింపబడింది అని ఆదికాండం 10:25లో ఉంది. అది బహుశా బాబెల్ సంఘటన గురించేమో అని కూడా అనుకుంటారు. అంటే ఈ పేర్లు, సంఖ్యల వెనుక కూడా కథలుండొచ్చు. ఉండొచ్చు. ఏదేమైనా ఈ వంశావళి ముఖ్య ఉద్దేశం షేము నుండి అబ్రాము వరకు ఒక స్పష్టమైన వారసత్వాన్ని చూపించడం. ఇది కేవలం పేర్ల లిస్టు కాదు, దేవుని వాగ్దానం ఎలా ఒక తరం నుండి ఇంకో తరానికి వస్తుందో చూపిస్తుంది. చివరికి కథ తెరుహు కుటుంబం దగ్గరకు వస్తుంది. వచనాలు 27-32. అవును, తెరుహుకు 3 కొడుకులు: అబ్రాము, నాహోరు, హారాను. హారానుకు లోతు అనే కొడుకున్నాడు. కాని ఇక్కడ ఒక బాధాకరమైన విషయం జరుగుతోంది. హారాను వాళ్ళ నాన్న తెరుహు బతుకుండగానే చనిపోతాడు. వాళ్ళ సొంత ఊరు కల్దీయుల ఊరులోనే. అవును, అది కుటుంబానికి పెద్ద లోటు. ఆ తర్వాత మిగిలిన 2 అన్నదమ్ముల పెళ్లిల గురించి ఉంది. అబ్రాము షారైని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు లేరు, గొడ్రాలు అని ఉంది. వచనం 30. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే అబ్రాముకు దేవుడిచ్చే పెద్ద వాగ్దానాల్లో ఒకటి సంతానం. ఇక్కడ ఆమెకు పిల్లలు లేరు అని చెప్పడం ఆ తర్వాత జరిగే అద్భుతాన్ని హైలైట్ చేస్తుంది. ఖచ్చితంగా.
ఇక నాహోరు తన తమ్ముడు హారాను కూతురు మిల్కాను పెళ్లి చేసుకున్నాడు. వచనం 29. సరే, ఇక చివరిగా తెరుగు ప్రయాణం గురించుంది. వచనం 31లో తెరుహు తన కొడుకు అబ్రామును, కోడలు షారయినే, మనవడు లోతును తీసుకుని కల్దీయుల ఉర్ నుండి కనాను దేశానికి వెళ్లాలని బయల్దేరాడు. అవును, బయల్దేరాడు కాని మధ్యలో హారాను అనే పట్టణానికి వచ్చి అక్కడే ఉండిపోయారు. ఇక్కడొక ప్రశ్నొస్తుంది కదా, అసలు కనానుకు వెళ్లాలనే ఆలోచన తెరుహుకు ఎందుకొచ్చింది? దేవుడేమైనా చెప్పాడా? మరి మధ్యలో హారాన్లో ఎందుకు ఆగిపోయాడు? అవును, ఆ కారణాలు బైబిల్లో స్పష్టంగా లేవు. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఊరులో విగ్రహారాధన ఎక్కువైపోయిందని వెళ్ళిపోయాడా, లేక దేవుడే ఏదైనా సూచన ఇచ్చాడా మనకు తెలియదు. కానీ తెరుహు మొదలుపెట్టిన ఈ ప్రయాణం తర్వాత అబ్రాము కొనసాగిస్తాడు గదా. సరిగ్గా. తెరుహు హారానులోనే ఆగిపోయినా అతని ప్రయాణం ఒక రకంగా అబ్రాము విశ్వాసయాత్రకు పునాది వేసింది. తెరుహు 205 వయసులో హారానులోనే చనిపోయాడు. వచనం 32. కాబట్టి ఈ వంశావళి కేవలం పేర్లు, సంవత్సరాలు కాదు, ఒక కుటుంబ కథ, వాళ్ల ప్రయాణాలు, ముందు జరగబోయే వాటికి రంగం సిద్ధం చేయడం, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇదంతా దేనికి ముడిపడి ఉంది అంటే, బాబేల్ కథకు ఈ వంశావళికి లింకేంటి? అదే ఈ అధ్యాయంలో ఉన్న గొప్పతనం. మొదటి భాగంలో మనం చూస్తే బాబేల్ దగ్గర మనుషులు వాళ్ల శక్తితో, ఐక్యతతో పేరు సంపాదించుకోవాలని చూశారు. అవును, వాళ్లకంటూ ఒక గొప్పతనం, గుర్తు ఉండాలని. వాళ్ల ప్రయత్నమంతా మానవ కేంద్రీకృతం, గర్వంతో కూడుకున్నది. ఫలితం, దేవుడు వాళ్లను చెదరగొట్టాడు, ప్లాన్ ఫెయిలైంది. సరే, మరి రెండవ భాగం. రెండవ భాగంలో ఈ వంశావళి ద్వారా దేవుడు తన ప్రణాళికను నెమ్మదిగా ఒక క్రమపద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన ఒక కుటుంబాన్ని ఎంచుకుని తన వాగ్దానాలను వాళ్ల ద్వారా నెరవేర్చడానికి సిద్ధం చేస్తున్నాడు. ఆ వంశావళి చివరికి అబ్రాము దగ్గరకొస్తుంది. అవును, అదే అబ్రాముకు మనం నెక్స్ట్ అధ్యాయంలో చూస్తాం. దేవుడే స్వయంగా నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అను వాగ్దానం చేస్తాడు. ఓహో, అద్భుతం. అంటే బాబేల్ దగ్గర మనుషులు ఫెయిలైన చోట వాళ్లంతట వాళ్లు గొప్ప పేరు తెచ్చుకోవడంలో దేవుడే కలగజేసుకుని తను ఎంచుకున్న వ్యక్తికి గొప్ప పేరు ఇస్తానని మాట ఇస్తున్నాడు. సరిగ్గా అదే పాయింట్. ఇది చాలా లోతైన వేదాంత విషయం. మనిషి ప్రయత్నంతో, గర్వంతో సాధించలేనిది దేవుడు తన సంకల్పం ద్వారా, విశ్వాసం ద్వారా ఇస్తాడు. ఆ రెండు పేరు తెచ్చుకునే ప్రయత్నాల మధ్యున్న తేడా, ఒకటి మనిషి అహంకారం, రెండోది దేవుని వాగ్దానం. ఇది ఆలోచించాల్సిన విషయం. అవును, మరి ఆలోచించాల్సిన విషయమేంటంటే, మనిషి కోరికలకు దేవుని సార్వభౌమాధికారానికి మధ్య ఉన్న సంబంధమేంటి? నిజమైన గొప్పదనం, శాశ్వతమైన పేరు ఎక్కడి నుండొస్తుంది? బాబేల్ నుండి వస్తుందా, లేక దేవుని వాగ్దానం నుండి వస్తుందా? నిజంగా ఆలోచింపజేసే ముగింపు. ఆదికాండము 11వ అధ్యాయంపైన ఈ పరిశీలన కేవలం పాత కథే కాదు, మనందరికీ ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఈ చర్చలో మాతో ఉన్నందుకు ధన్యవాదాలు.